62 సంవత్సరాలు నాకు ఇంతవరకు పెన్షన్ లేదు. ఇంకా వదులుతా అంటాడు ఆయన. ఎప్పుడు వదులుతాడో ఎప్పుడు తీసుకుంటాం. సంపద సృష్టించి నాకు వస్తాయి పింఛన్లు. నువ్వు మధ్యలో అడిగితే పోయి సంవత్సరం పెట్టుకున్నాం, జనవరిలో పెట్టాము. మళ్ళీ జనవరి వచ్చింది, 24కి 25 వచ్చింది, జనవరి వచ్చింది. ఇంతవరకు మరి పెన్షన్లు లేవు. మా బోటి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎట్ట బతకాల, ఫ్యామిలీ కూడా లేదు. మరి ఆగండి, టైం ఇవ్వండి. నేను వచ్చి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది, టైం ఇస్తే అన్ని చేస్తా. అందుకే మేము ఓపిక పట్టుకొని ఉంటున్నాం. మేము కూడా ఓపిక పట్టుకొని వచ్చినప్పుడు తిన్నాం. మన దృష్టి అట్టు ఉంటుందో ఆయన అన్న చంద్రబాబు అనుభవం గల్లోడు, తెలియగల్లోడు. వాడు మామ ఒప్పుకున్నాడు, మాదే ఉన్నది. ఆయన వచ్చేప్పుడు వదులుతాడు అనుకుంటున్నాం. వదులుతూ వదలడం ఆయన ఇష్టం. అది తీసేసి పథకాల సంగతి ఏంటంటారు? ఇంకా మరి వస్తున్నాయా గురించి మాకేం తెలుసు? మన పథకాలు పథకాల గురించి మనకు తెలియదు. ఫ్రీ బస్ సంగతి ఏంటంటారు? ఫ్రీ బస్సు వదులుతా అన్నాడు, వదిలేప్పుడు అన్నాడు. ఫ్రీ బస్సులు తోలుతాడు, ఎక్స్ప్రెస్లు పెంచుతాడు. ఫ్రీ బస్సు రేపు వచ్చి మా ఊర్లో దగ్గర 1000 మంది కూలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టడానికి రేపు దించుతాను. కూలీలకి పనివాడు అన్నా. మరి ఆడవాళ్ళందరూ మరి ఎక్కితేనే కదన్నా, మహిళకే కదా. వాళ్ళు కోత కూలికి వచ్చే వాళ్ళు మొత్తం మహిళలే కదా. వాళ్ళు ఎక్కించుకొని పోయి చేనుకాడ దించుతాడు, మళ్ళీ పోతా ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కించుకుంటాడంట. మరి ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. మొదలు పెడతారంటారు. మరి గ్యాస్ సిలిండర్ల పరిస్థితి వచ్చాడన్న సంవత్సరానికి ఒక సిలిండర్ అన్నా. మన నవంబర్ నెలలో వేసిండు. సంవత్సరం అయిపోయింది. అప్పుడు ఒకటి అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది కదా. అప్పుడు ఆ సిలిండర్ ఇచ్చేసిందట్టే కూడా ఒక సంవత్సరానికి. ఇంకా అయిపోయింది కదా ఒక సంవత్సరం పథకం. పడ్డాయన్న సంవత్సరానికి ఒక సిలిండర్ డబ్బులు పడ్డాయి. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం పరిస్థితి మాకు తెలియదు అన్న దాని గురించి. ఏం చెప్పాము, మేము తాగేవాళ్ళం అయితే దాని గురించి చెబుతాం. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాననేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. బెల్ట్ షాపులు వాళ్ళ లేవులే కానీ ప్రెజెంట్ మొత్తం మీద ఒకటే నడుస్తుంది. ఊళ్ళో ఒకటి నడుస్తుంది. అంటే మీరు కాస్తో కూస్తో సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా కొనసాగిందంటారా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా కొనసాగుతుందంటారా? నేను చెప్తే నువ్వు నా కార్యకర్త కదా, నువ్వు అలా చెప్పావంటారు. అతను అడుగు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. వాళ్ళని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. మేము చెప్పేది నేను బాగానే జరిగిందన్నా. అంటే ఏం న్యాయం జరిగింది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల్లో ఏం న్యాయం జరిగింది? ఈయన వచ్చిన తర్వాత ఏ నెలల్లో వ్యవస్థ బాగుందా? ఇప్పుడు మా నాడు నేడు కింద బడి చూడుకోండి ఎలా కట్టున్నారు. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇటుక రాయి పెట్టాల. ఇది ఆ బడిలో ఉన్న స్కూల్ని. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా కొనసాగుతుంది చంద్రబాబు గారు వచ్చిన? మరీ దారుణంగా ఉంది ఇక్కడ. అనుకునేవాడు లేదు. ఎడ్యుకేషన్లో కూడా మరీ దారుణంగా ఉంది. అంతకుముందు 4 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ 3 ఏళ్లలో 2 ఏళ్లలోనే పూర్తి చేశాడు. ఆ పూర్తి చేసిన దాన్ని కట్టి ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ తలుపులు అవన్నీ పెట్టడానికి ఇంతవరకు ఏం లేదు. అక్కడ దారుణంగానే ఉంది.